కోర్టులో కూడా పోలీసుల చేత పెట్టిస్తున్నారట. ఏది ఆ కేసు వద్దు అని. అంటే ఎవరు ఉన్నారు దీని వెనక? చాలా క్లియర్గా ఈ లోకేష్ అనేవాడు చదువు లేని పనికిమాలిన పరమ చెత్త, అసలు అతనికి ఏ జ్ఞానం కూడా లేనటువంటి సొంట. నిజం చెప్పాలంటే అక్షర జ్ఞానం లేనటువంటి ఒక వెధవ ఎడ్యుకేషన్కి వస్తే ఎంత దరిద్రంగా తయారైపోతుందో ఈరోజు చూస్తున్నాం. నాడు నేడు స్కూల్స్ పరిస్థితి కొన్ని చోట్ల పూర్తి కావాల్సిన ఎంత కూడా అట్లా వాటిని మూలన పడేశారు. కాలేజీ కొన్ని ఎకరాలు జగన్మోహన్ రెడ్డి గారు స్థలం ఇస్తే ఇంతవరకు దాన్ని బాగు చేసేటువంటి పరిస్థితి ఉంది. కనీసం లేకుండా పాపం బాత్రూమ్ లేకుండా ఆడపిల్లలు అల్లాడిపోతా ఉన్నారు. ఇంత దరిద్ర వ్యవస్థ రాష్ట్రంలో ఎట్లా నడుస్తూ ఉందంటే ఎడ్యుకేషన్ అంతా మూలబడిపోయింది. మరొక 50 సంవత్సరాలు వెనకపోయింది వీళ్ళ వల్ల చెప్పాలి అంటే. అదే కాకుండా కేసు లేకుండా చేస్తున్నారంటేనే ఎవరు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందో అర్థమవుతుంది. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనుమతి ఉండాలి దేనికైనా సరే. ఏదన్నా చెయ్యాలి అంటే అకాడమీలో కొత్తగా ఉద్యోగాలు ఇవ్వాలన్నా సరే, వేరే ఒక నిర్ణయం తీసుకోవాలన్నా సరే, మేము ప్రతిదీ కూడా ఒక మీటింగ్, మాకు అప్పుడు శ్యామలరావు గారు ఉండేవారు ఎడ్యుకేషన్, మాకు ఆయన ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టి మేము ప్రతిదీ కూడా ఆ మీటింగ్ ద్వారానే మేము నిర్ణయాలు తీసుకోవటం జరిగేది. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ద్వారా కొంతమంది ఉన్నతాధికారులు వీళ్ళంతా కూడా బంధువులు, స్నేహితులు, ఈ అవుట్ సోర్సింగ్ దీనికి సంబంధించిన పోస్టులు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనుమతి లేకుండానే వాళ్ళు నియమించుకుంటా ఉన్నారు. వాళ్ళకి లక్షల్లో వాళ్ళకి పేమెంట్స్ జరగాల్సి ఉంది. ఇలా ఒక్క సంస్థ నిలబెట్టడానికి మేము ఇంత కష్టపడి పైసా కూడబెట్టి దాన్ని నిలబెట్టి ఈ విద్యార్థులకు ఉపయోగపడుతుంది మన రాష్ట్రం, అంతేకాకుండా మన సంస్కృతి, మన భాష, తెలుగు భాషకు ఒక పరిరక్షణగా తెలుగు అకాడమీ పనిచేస్తుంది అని ఒక ఇది ఒక సంకల్పంతో ఎంత కష్టపడి పనిచేసామో మాకు తెలుసు. కూర్చోడానికి కుర్చీ కూడా లేదు ఆ రోజు, మాకు ఆఫీస్ లేదు. అయినా సరే మేము నిలబడి పనిచేసి మేము తెలుగు అకాడమీని సాధించి ఫండ్స్ సాధించి దాన్ని ఉన్నత స్థితిలో మేము నిలబెడితే ఈ రోజు వచ్చి ఏదో ఈ చక్కగా అలుక్కున్న ఇంటిని పందికొక్కులను ఎలుకలు పాడు చేసినట్టుగా ఈ రోజు అబ్బా కొడుకులు ఇద్దరూ వచ్చి ఈ విధంగా ప్రతి వ్యవస్థను కూడా నాశనం చేసి పడేస్తా ఉన్నారు కదా. ఎంత సిగ్గు లేదా మీకు? ఎందుకు అసలు ఒక చదువుకునే స్టూడెంట్స్ కంటే పుస్తకాలను కూడా ఈ విధంగా పైరసీ చేయించాలా? చేసి దాని ద్వారా వచ్చి ఏదో ఆ డబ్బులు సంపాదించకపోతే ఏదో మీకు గడవదా? అసలు మీకేం అంత తిండి లేకుండా రోడ్డు మీద పడి ఏడుస్తా ఉన్నారా తండ్రి కొడుకులు? ఇంత అవినీతి, ప్రతి దాంట్లో అవినీతి, ప్రతి దాంట్లో అన్యాయమా? ప్రతిదీ తీసుకెళ్లి ప్రైవేటు వాళ్ళకి కట్టబెట్టడమేనా ఏమిటి? ఈరోజు ఆర్టీసీని కూడా చూస్తూ ఉన్నాం, ప్రైవేటు వాళ్ళకి అమ్ముతా ఉన్నారు. ప్రతిదీ కూడా కాలేజీలను ప్రైవేట్, మెడికల్ కాలేజీలను ప్రైవేట్, అన్ని ప్రైవేట్. ఇంకే నువ్వెందుకు? అసలు నువ్వెందుకు ఇక్కడ ముఖ్యమంత్రి అవసరమా ఈ రాష్ట్రానికి? నువ్వు సమర్థవంతంగా పరిపాలన చేయలేనని నువ్వు నిరూపించుకున్నావు. వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేసి పడేశావు. ప్రతిదీ కూడా ఎందుకు కొరగాకుండా అయిపోయింది. ఇట్లాంటి పరిస్థితుల్లో అసలు ప్రభుత్వం ఎందుకు? దేనికోసం? ఏమైనా లా అండ్ ఆర్డర్ ఏమైనా సరిగ్గా ఉందా? లా అండ్ ఆర్డర్ చూస్తే అంత దరిద్రంగా ఉంది. పోలీసులను కుక్కలాగా తిప్పుకుంటా ఉన్నావు నీ చుట్టూరాన. ఎవరిని తనిరామంటే వాళ్ళని తన్ని వస్తున్నారు, ఎవరి మీద కేసులు పెట్టమంటే పెట్టి వస్తా ఉన్నారు. అందుకు తప్ప పోలీస్ వ్యవస్థ ఎంత దరిద్రంగా ఉందంటే పోలీస్ వ్యవస్థ కూడా చాలా లీస్ట్లో ఉందనేది మనం రిపోర్ట్ చూసాము, కేంద్ర రిపోర్ట్ కూడా. ఇట్లా బోర్డు లేదా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ బడ్జెట్ ఆమోదం లేకుండానే అనేక పథకాల కోసం అకాడమీ ఫండ్స్ ఈ చైర్మన్ తర్వాత డైరెక్టరు కలిసి ఒక లూటీ చేస్తా ఉన్నారు. దాని వెనక ఎవరున్నారంటే ఇప్పుడే చెప్పాను, లోకేష్ ఉన్నాడు. ఇష్టం వచ్చినట్టు వీళ్ళని వదిలేశాడు. ఆయనకు భారీగా ముడుపులు అందుతా ఉన్నాయి. నాకు తెలిసి ఇక వీళ్ళ ప్రభుత్వం అయ్యేసరికి అకాడమీ లేకుండా పోతుంది అనేటువంటి ఒక ఆందోళన కూడా నాకు ఉంది. అకాడమీ అంటే ఎంత ప్రతిష్ట కలిగినటువంటిది, మీరు సాధించలేకపోయారు. మేము సాధించినటువంటి దాన్ని, మా ప్రభుత్వం సాధించిన దాన్ని మీరు ఈ విధంగా నిరుపయోగం ఒక దురుపయోగం చేస్తారా? మీరు సిగ్గుందా మీ తండ్రి కొడుకులకు? అసలు ఎంత నీచమైన మనుషులు మీరు! ఒక్కసారైనా ఆలోచించరా? మానవత్వం అనేది మీకు ఏ కోసైనా కూడా లేదా? అది ఉంటే ఇన్ని రకాలు ఎందుకు జరుగుతాయి? రాష్ట్రమే అల్లకల్లోలంగా ఉంది ఈరోజు చూస్తే. అందువలన ఈరోజు అలాగే ఈ ఎగ్జిక్యూటివ్ బోర్డు అనుమతి లేకుండానే వర్చువల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ అంట, వీటన్నిటిని కూడా ప్రవేశపెట్టి అకాడమీ ఫండ్స్ అంతా గాజేస్తున్నారు. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ అవసరమా? ఇట్లా చేసి ఏదో రకంగా
కొన్ని కూడా విన్నాను నేను. ఏదో ఆయన చైర్మన్ ఎవరు విల్సన్ అనుకుంటా, ఆయనకి ప్రైవేటుగా సన్మానాలు చేయడానికి కూడా అకాడమీ ఫండ్స్ వాడుతూ ఉన్నారు అని చెప్పి, అసలు దేన్ని ఏ పర్పస్ కోసం వాడాలో తెలియనటువంటి వ్యక్తులను తీసుకొచ్చి ఆ సంస్థలో ప్రవేశపెట్టడమే పాలకులు చేస్తున్న తప్పు. పాలకుల యొక్క అవినీతికి ఇది ఒక ప్రత్యక్ష సాక్ష్యంగా ఈరోజు తెలుగు అకాడమీ నిధులు మరి నిరుపయోగం అయిపోతా ఉన్నాయి, దుర్వినియోగం అయిపోతా ఉన్నాయి. ఈ పరిస్థితి చూసి చాలా బాధ కలుగుతూ ఉంది. ఎందుకంటే నేను చైర్పర్సన్గా పనిచేశాను గనక, చేసి నేను ఎన్నో రకాలుగా డబ్బును మేము కూడబెట్టాం. దానికి సొంత భవనం కట్టుకోవడానికి కూడా మేము డబ్బును కూడబెట్టుకున్నాం. మేము అంత జాగ్రత్తగా చేశాం. ప్రభుత్వం ఒక్క పైసా కూడా మా నుంచి అడగలేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాకు సపోర్ట్ చేశారు, ఇంకా లీగల్గా మాకు లాయర్లు పెట్టారు, కొంత ఇచ్చారు మాకు, అంతే తప్ప ఏనాడు కూడా తెలుగు అకాడమీ జోలే రాలా. ఈ రోజు తెలుగు అకాడమీ ఉండే ఫండ్స్ మీద కన్నుబడ్డటువంటి ఈ ప్రభుత్వం, ముఖ్యంగా ఈ లోకేష్, వీడికి ఏమీ తెలియనటువంటి మూర్ఖుడు వీడు. నిజంగా బాధేస్తా ఉంది. ఇట్లాంటి వాళ్ళు మన పాలకులు అనుకుంటే సిగ్గుతో తల వంచుకోవాల్సి వస్తా ఉంది. ఇలాంటి కొడుకును కన్నా నువ్వు ఒక పెద్ద తండ్రివా చెప్పుకోవడానికి సిగ్గుపడాలా ఈ చంద్రబాబు నాయుడు కూడా. ఏమిటి అసలు మీరు చేస్తున్న వ్యవహారం? ఒక్క దాంట్లో కూడా అసలు ఒక పారదర్శకంగా అందించలేరా మీరు? ఒక్కటైనా సరే ఒక్క సంస్థనైనా గట్టిగా నిలబెట్టలేరా? అంత చేతగాని వాజమ్మలు, చవటలు, దద్దమ్మలు ఎందుకయ్యా? మీరు తొందరగా రిజైన్ చేసి వెళ్ళిపోతే ఈ రాష్ట్రం అన్న బాగుపడుతుంది. మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి శుభ్రంగా. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. రాష్ట్రం మళ్ళీ ఒక స్వర్ణయుగాన్ని ఆయన తీసుకురాగలరు. ఈ మీరున్నది ఎందుకంటే అప్పులు చేయటం, ప్రతి మంగళవారం అప్పులకు పోతారు. అలాగే ప్రతి వ్యవస్థలో ఉండే డబ్బులన్నీ కాజేస్తూ ఉంటారు. అప్పులు చేసినవని అంత సొంత జేబులో వేసుకుంటారు. ఇందుక మీ పరిపాలన? ఏ ప్రజలకి, ఏ రైతులకు కానీ ఎవరికైనా, ఏ ఒక్కళ్ళకైనా న్యాయం జరిగిందా మీ పరిపాలనలో? అందువలన ఇంత దరిద్ర పరిపాలన మీరు తప్ప ఇంకెవరు కూడా చేయలేరు. అది ఈరోజు చాలా బాధతో, ఆవేదనతో తెలుగు అకాడమీ ఫస్ట్ చెప్పాలంటే మేమే మొట్టమొదటి చైర్మన్గా నేనే ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేసినాక మొదటి పేరు నాదే ఉంటుంది తిరుపతిలో. అక్కడ అట్లా రామకృష్ణ గారు, ఐఏఎస్, నేను ఇద్దరము ఒక సమిష్టి కృషితో దాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్ళాము. ఆ రోజు శ్యామలరావు గారు కూడా ఎంతో సపోర్ట్ ఇచ్చారు. సతీష్ చంద్ర గారు ఇంకా ఎక్కువ సపోర్ట్ ఇచ్చారు మాకు. అకాడమీని అంత గ్రాండ్గా నిలబెట్టి ఎంత పేరు, ప్రతి యూనివర్సిటీ కూడా మమ్మల్ని అభినందించింది ఆ రోజు. అంత మంచి పేరు తీసుకొచ్చిన అకాడమీని ఈరోజు పనికి మాలిన వ్యక్తులను అక్కడ పెట్టారు. దోపిడీ జరిగిపోతా ఉంది. అందువలన వాళ్ళని సరిగ్గా మీరు శిక్షించకపోతే, ఈ పైరసీ చేసిన వాళ్ళని దీని మీద మళ్ళీ